సభా సరస్వతికి, సరస్వతి మూర్తులైన సభలోని పెద్దలకి సాదర నమస్కారాలు. మంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 100వ ప్రచురణ ఆవిష్కరణ మహోత్సవానికి తన రాకతో ఒక విశిష్టతను చేకూర్చిన నేటి మన ముఖ్య అతిథి, మన భారత ఉపరాష్ట్రపతి వర్యులు గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి నేటి సభా నిర్వాహకుల తరఫున, సభలోని అతిథుల పెద్దల అందరి తరఫున ముందుగా స్వాగత నమస్కారాలను తెలియజేస్తున్నాము. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారితో కలిసి శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక సంస్థలు సహనిర్వాహకులుగా వ్యవహరిస్తున్న నేటి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సాహితీ ప్రియులందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ వినాయక ప్రార్థనతో నేటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. श्री गणेश जय गणेश जय 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 गणेश जय गणेश श्री गणेश जय 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 गणेश श्री गणेश जय गणेश जय 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 गणेश जय गणेश श्री गणेश जय 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 गणेश श्री गणेश जय गणेश जय 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 गणेश. ఆ వినాయకుని ఆశీస్సులతో మనందరి జీవితాలు సఫలీకృతం మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేటి సభలో తర్వాతి అంశం, ముఖ్య నిర్వాహకులు, ప్రతిష్టాత్మక వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అయిన ప్రముఖ రచయిత, సాహితీ పిపాసి డాక్టర్ వంగూరి చిట్టన్ రాజు గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సభా సరస్వతికి నమస్కారం. భారత ఉపరాష్ట్రపతి మాన్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి మా అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. గతాన్ని నెమరు వేసుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, తెలుగు భాష భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటున్న ఈ నేపథ్యంలో తెలుగు భాష అన్నా, సంస్కృతి అన్నా, సాహిత్యం అన్నా కూడా ఎంతో మక్కువ ఉన్నటువంటి, ఎంతో కృషి చేస్తున్నటువంటి మీరు మా 100వ పుస్తక ఆవిష్కరణకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సుమారు 1990 ప్రాంతాల్లో సుమారు 150 మంది అమెరికా తెలుగు రచయితలు ఉండేవారు. అనేక నగరాల్లో నగరానికి 5-10 మంది చొప్పున వారి రచనలు ప్రచురించుకుంటూ ఉండేవారు. ఇంతమంది సాహితీవేత్తలు ఉన్నటువంటి ఈ దేశంలో సాహిత్యం కోసం ప్రత్యేకంగా ఒక వేదిక ఉంటుంది అనే ఉద్దేశంతో 1994లో వంగూరి ఫౌండేషన్ ప్రారంభించాము. మొదటగా ఆయా రచయితల రచనని ప్రచురించడం కోసమని అమెరికా తెలుగు కథానిక మొదటి సంకలనం అని 1995లో ప్రచురించాము. కంప్యూటర్లో తెలుగు అనేది బ్రహ్మ పదార్థంగా ఉండే ఆ రోజుల్లో అప్పుడే వచ్చినటువంటి పోతనా ఫాంట్స్లో ఆ మొత్తం పుస్తకం అంతా కూడా టైపింగు, రూపకల్పన, ప్రింటింగ్ కూడా అమెరికాలో జరిగినటువంటి మొట్టమొదటి పుస్తకం అదే. ఆ కార్యక్రమం అంతా కూడా మేము ఇద్దరమే చేశాము. అంటే స్వర్గీయ శ్రీ పెమ్మరాజు వేణుగోపాలరావు గారు, నేను. ఆ తర్వాత సుమారు 50 పుస్తకాలకి శ్రీ పెమ్మరాజు వారే గౌరవ సంపాదకుడిగా కర్తా కర్మాక్రియ. ఆ తర్వాత 50 పుస్తకాలకి సాయి రాచకొండ గారు గౌరవ సంపాదకులుగాను. సుమారు 10 ఏళ్ల క్రితం హైదరాబాద్లో తెలుగు అనుబంధ సంస్థగా మొదలుపెట్టినప్పుడు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు చైర్మన్ గాను, శ్రీ వంశీ రామరాజు గారు మేనేజింగ్ ట్రస్టీగాను బాధ్యతలు వహిస్తున్నారు. ఈ 100 పుస్తకాల్లో సుమారు 35 పుస్తకాలు కథా సంపుటాలు, మిగిలినవన్నీ కూడా కవిత, వ్యాస, సభా విశేష సంచికలు 10-15 చొప్పున ఉన్నాయి. ఈ 100వ పుస్తకంగాను గత అక్టోబర్లో జరిగినటువంటి 7వ ప్రపంచ తెలుగు సాహిత్య సభా విశేష సంచికను ప్రత్యేకతలే కాకుండా మాకు గత 10 ఏళ్ల నుంచి కూడా మా పుస్తక ప్రచురణలో డిటిపి కానీ, ముద్రణ కానీ, పంపిణీ అన్నిట్లోనూ కూడా ఎంతో సహాయం చేస్తున్నటువంటి శ్రీమతి జ్యోతి వలభోజు జేవీ పబ్లిషర్స్ సంస్థ వారికి ఇది 200వ పుస్తకం. అంటే వంగూరి 100
వరబోజు 200. ఆమెకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 7వ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సుకు నాకు సహసంపాదకులైన సాయి రాచకొండ గారికి, రాధికా మండిపూడి గారికి, అలాగే ఈ సమావేశం నిర్వహణలో సాంకేతికంగా సహాయపడుతున్నటువంటి రత్నకుమార్ కౌటూరు గారికి, రాధాకృష్ణ గణేశ మా సింగపూర్ ఆత్మీయులు వారికి కూడా ధన్యవాదాలతో భారత ఉపరాష్ట్రపతి అయిన మాన్యులు మీకు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి మరొక్కసారి స్వాగతం పలుకు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు చిట్టన్ రాజు గారు. మరి ఇప్పుడు వంగూరి ఫౌండేషన్ వారి కృషి విజయాల వెనుక దాని గురించినటువంటి వివరాలను తెలియజేస్తూ ఒక చిన్న ఏవిని మనం ఇప్పుడు చూద్దాము. వీడియోను ప్రదర్శించవలసిందిగా సాంకేతిక నిర్వాహకులు రాధాకృష్ణ గారిని కోరుకుంటున్నాను. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 1995లో అమెరికా తెలుగు కథానిక తొలి సంకలన ప్రచురణతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ సంస్థ నేటికి మరొక 15 అమెరికా తెలుగు కథానిక సంకలనాలతో పాటుగా 99 పుస్తకాలను ప్రచురించి ఇప్పుడు 100వ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొస్తోంది. దిశగా విశేషమైన కృషి చేస్తూ దీనికి నిదర్శనమే 170 నెల తెలుగు వెన్నెల సాహితీ సదస్సులతో పాటు 2007లో ప్రారంభించి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 7 ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులు. వీటిలో మొదటి 2 సదస్సులు హైదరాబాద్లోను, 3వ సదస్సు అమెరికాలోను, 4వ సదస్సు లండన్లోను, 5వ సదస్సు సింగపూర్లోను, 6వ సదస్సు మెల్బోర్న్లోను జరిగాయి. 2020 అక్టోబర్లో 7వ ప్రథమంగా అన్ని రాష్ట్రపతి వర్యులు గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి శుభాశీస్సులతో ఈ 7వ ప్రపంచ తెలుగు లోకానికి సవినయంగా అందజేస్తోంది. ధన్యవాదాలు. ఈ వంగూరి ఫౌండేషన్ వారి ప్రస్థానం ఇంకా చక్కగా ఇలాగే కొనసాగాలని, దీని ద్వారా ఎంతో మంది రచయితలకు ప్రోత్సాహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మనందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక ఆవిష్కరణ. మన కోరిక మరణించి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి వర్యులు, రాజ్యసభ చైర్మన్, సాహితీ ప్రియులు, మన తెలుగు వారందరికీ గర్వకారణమైన వ్యక్తి గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని తమ చేతుల మీదుగా ఈ గ్రంథావిష్కరణ గావించవలసిందిగాను వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టన్ రాజు గారు, వంశీ ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపకులు శ్రీ వంశీ రామరాజు గారు, ప్రవాసాంధ్రులు శ్రీ సాయి రాచకొండ, శ్రీ రావు కొంచాడ, శ్రీ మూర్తి జొన్నలగడ్డ, శ్రీ కౌటూరు రత్నకుమార్, శ్రీమతి రాధికా వెంగనపూడి, శ్రీ రాపోలు సీతారామరాజు గారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి అంతర్జాలం ద్వారా హాజరవుతున్న ప్రవాసాంధ్రులకు, తెలుగు సంఘాల ప్రతినిధులకు, తెలుగు సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులందరికీ పేరు పేరున నా అభినందనలు, శుభాకాంక్షలు. వంగూరి ఫౌండేషన్ అమెరికా వారి 100వ పుస్తకంగా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచికను ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. నాటి సదస్సు నిర్వహించిన శ్రీ వంగూరి ఫౌండేషన్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, తెలుగు మది ఆస్ట్రేలియా,
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సమాఖ్య యునైటెడ్ కింగ్డమ్, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక జోహాన్స్బర్గ్ వారందరికీ నా అభినందనలు. సదస్సులోని అంశాలన్నిటినీ ఉదిగుచ్చి పుస్తకంగా తీసుకొచ్చిన ఈ 100వ పుస్తక సంపాదకులు శ్రీ వంగూరి చిట్టెనరాజు గారికి, శ్రీ సాయి రాచకొండ గారికి, శ్రీమతి రాధికా మంగిపూడి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అక్టోబర్ 2020న జరిగిన సదస్సును ఈ పుస్తకాన్ని రెంటికి ప్రముఖ గాయకులు శ్రీపతి పండితురాడ్యురస్ బాలసుబ్రహ్మణ్యం గారి దివ్యస్మృతికి అంకితం చేయడం చాలా అభినందనీయం. 1994లో అమెరికాలో ప్రారంభమైన శ్రీ వంగూరి ఫౌండేషన్ సంస్థ ఇందాక రాజుగారు వివరించినట్టుగా గత 27 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జాతీయ స్థాయిలో పలు సదస్సులు నిర్వహిస్తూ తెలుగు భాష సంస్కృత వ్యాప్తికి విశేష కృషి చేస్తుండడం అభినందనీయం. ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా నిర్వహించిన 7 సాహిత్య సదస్సుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భాషాభిమానులు తమ అభిప్రాయాలను పంచుకోగలిగారని తెలిసి ఆనందించారు. ఒక అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేసి భాషా సంస్కృతిని ప్రోత్సహించే దిశగా చొరవ తీసుకోవడం ముదావహం. భారతదేశమే కాక అమెరికా, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో నివసిస్తున్న రచయితలను ప్రోత్సహించి ఉద్దేశంతో 1995లో అమెరికా తెలుగు కథానిక మొదటి సంకలనం ద్వారా ప్రారంభమైన వంగూరి ఫౌండేషన్ తెలుగు సాహిత్య ప్రచురణ ప్రస్థానం నేటికి 100 పుస్తకాలకు చేరడం అభినందిస్తగిన విషయం. ఈ 100వ ప్రచురణలో భాగస్వాములైన రచయితలు, తెలుగు భాషా అభిమానులు, సంపాదకులు, పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దిన ప్రచురణకర్తలు, ఇలా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగు భాష సంస్కృతుల అభివృద్ధి కోసం ఇలాంటి చొరవనే నేను ప్రతి ఒక్కరి నుంచి ఆశిస్తున్నాను. తెలుగు వాడైన ప్రతి ఒక్కరికి ఈ చొరవ మరింత పెరగాలి. తెలుగు గడ్డ మీద జరుగుతున్న సాహితీ సేవతో సమానంగా ఎల్లలు దాటి తెలుగు భాషా సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న ప్రవాసాంధ్రుల చొరవ ప్రత్యేకంగా ఆనందదాయకం. ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష మన సంస్కృతులను ముందు తరాలకు తీసుకెళ్లేందుకు ఉన్న ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకోకూడదు. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక అధునాతన పరిజ్ఞానం ఎన్నో నూతన అవకాశాలు మన ముందుకు తీసుకొస్తుంది. వీటన్నిటినీ భాష కోసం ఎంత విరివిగా ఉపయోగించుకోగలమో అంతగా భాషా సంస్కృతులు అభివృద్ధి చెందగలవు. భాషా సంస్కృతులు వేరువేరు కావు. అవి రెండు ఒకదానితో మరొకటి పెరవేసుకుపోయాయి. తరతరాల మన సంస్కృతి మన సాహిత్యంలో దాగి ఉంది. భాషను మర్చిపోయినవాడు ఆనాడు మన సాహిత్యం సంస్కృతి క్రమంగా దూరం అయిపోతాయి. ఈ నేపథ్యంలో మన సాహిత్యాన్ని సైతం ముందు తరాలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఎంతో ఉందని నేను అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నాను. మన ప్రాచీన సాహిత్యాన్ని ఈ తరం యువతకు మరింత చేరువ చేయాలి. ఈ తరం యువతకు అర్థమయ్యే విధంగా మన సాహిత్య పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రతి తెలుగువాడు చొరవ తీసుకోవాలి. తమ పరిధిలో తమ శక్తి మేరకు కృషి చేయాలి. ఇదే మార్గంలో అక్షర సేద్యం నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారిని ప్రత్యేకంగా మళ్ళీ అభినందిస్తున్నాను. 100వ పుస్తకం తీసుకురావడంతో వారి బాధ్యత మరింత పెరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొత్త కథలు, కొత్త సాహిత్యం మీద దృష్టి పెట్టడం, ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించడం అభినందనీయం. అదే సమయంలో మన ప్రాచీన సాహిత్యం మీద దృష్టి పెట్టాలి. మనదైన సంస్కృతిని ముందు తరాలకు తెలియజేయాలి. ముఖ్యంగా మన తెలుగు పంచకావ్యాలు, ప్రాచీన ఇతిహాసాలు, శతక సాహిత్యం, కథా సాహిత్యం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యతను ఇలాంటి సంస్థలే తీసుకోవాలి. పుస్తకాలను అర్థమయ్యే భాషలోకి తీసుకురావడమే కాక
మనదైన పద సంపదను ప్రతి తెలుగువాడికి తెలియజేయాలి. ఉదాహరణకు ఇటీవల కరోనా నేపథ్యంలో మాస్క్ అనే ఆంగ్ల పదానికి ఎన్నో కృతకమైన పదాలను వాట్సాప్ వేదికగా వింటూ వచ్చాం. వాటిని చూసి కాసేపు నవ్వుకున్నా మనదైన పదం లేకపోవడం కొంత బాధ వేస్తుంది. మనకు చిక్కెం అనే పదం చక్కని పదం ఉంది. చిక్కెం కాకుంటే చిక్కాన్ని దూడల మూతికి వేస్తారు. ఈ దిశగా మనం ఎందుకు ఆలోచన చేయకూడదు? ఒకప్పుడు మనకు చిక్కెం లేదు, ఇప్పుడు వచ్చింది కనుక ఇలాంటి ఆలోచన చేయవచ్చు. ఎంతకాలం దీన్ని ధరించాల్సి వస్తుందో మనం చెప్పలేం. మన భాషలోని ఎన్నో పదాలు మన ముందు తరాలు మర్చిపోయే పరిస్థితి వస్తుంది. ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు మన నిత్య జీవనంలో భాగమైన ఎన్నో పదాలు ఇంగ్లీష్తో పెనవేసుకుపోతున్నాయి. అది అలవాటుగా మారుతుంది, ఫ్యాషన్గా మారుతుంది. ఈ ఫ్యాషన్ని మరల్చి ప్యాషన్గా తెలుగు భాషను మనం వాడుకలోకి తీసుకురావాలి. పెనునిద్దరను వదిలించుకొని ప్రతి తెలుగువాడు తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికి కృషి చేయాలి. తెలుగులో మాట్లాడాలి, తెలుగులో రాయాలి, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి, ఒకరినొకరు పలకరించుకోవాలి. మనకెందుకనే పరిస్థితి మారాలి. భాషను మర్చిపోవడం అనే కాదు, మన ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుందనే విషయాన్ని మనం గుర్తించాలి. భాషను మర్చిపోతే మన ఉనికే పోతుంది. వంగూరి ఫౌండేషన్ అమెరికా వారు సుమారు 250 మంది సాహితీవేత్తలు 36 గంటల నిర్విరామంగా వినిపించిన తమ సాహిత్య ప్రసంగాలను పుస్తకంగా రూపొందించి అందరికీ ఉచితంగా అంతర్జాలంలో అందుబాటులోకి తేవడం చాలా ఆనందదాయకం. నిజానికి అంతర్జాలంలో ఎన్నో తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్కీవ్, ఫ్రీ గురుకుల్ లాంటి అంతర్జాల వేదికలు, వెబ్సైట్లు ఎన్నో పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. టెలిగ్రామ్ లాంటి అనువర్తనాల యాప్ల ద్వారా ఉచితంగా వేలాది పుస్తకాలు మన ఫోన్లో చదువుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా కరోనా మహమ్మారి సాహిత్య విషయంలో అనేక సానుకూల మార్పులు తీసుకొచ్చింది. పుస్తకాలు చదివే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇది మరింత విస్తృతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. 100వ గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికాతో పాటు శ్రీ సాంస్కృతిక కళాశాల సింగపూర్, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సమాఖ్య యునైటెడ్ కింగ్డమ్, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక జోహన్స్బర్గ్ వారిని మరొకసారి అభినందిస్తున్నాను. మీ సాహిత్య యాత్ర విజయవంతంగా ముందుకు సాగాలని ఆశిస్తూ మన ప్రాచీన తెలుగు సాహిత్యం ముందు తరాలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు మాట్లాడితే గౌరవం, తెలుగుని ప్రోత్సహించుకుంటే మరింత గౌరవం. తెలుగు భాష సాహిత్యాన్ని ఆదరిస్తే అది మన పట్ల, మన సంస్థల పట్ల మరింత గౌరవాన్ని పెంచుతుంది. ఈ భావనతో ముందుకు వెళ్ళాలి. మనం చేసే పని మనకు తృప్తినివ్వాలి. అప్పుడు ఏ పనినైనా ఇంకా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో చేయగలం. ఈ చేయడం మన కర్తవ్యమని భావించాలి. మన ధర్మం, మన కోసం, మన జనం కోసం, మన మనుగడ కోసం, మన పిల్లల కోసం, మన భావి తరాల వారి కోసం, వారి సుఖ సంతోషాల కోసం మనం భాషను ప్రోత్సహించుకోవాలా, పరిరక్షించుకోవాలా. దానికి అవసరమైన నూతన పదజాలాన్ని సృష్టించుకోవాలి. సరైన పదం దొరకకపోతే ఇతర భాషా పదాలు కూడా వాడుకోవచ్చు. మనకు ఆ సులువు ఉంది. కానీ మన భాషలో పదాలు అనేకం ఉన్నాయి. మరుగున పడిపోతున్న ఆ పదాలను మళ్ళా వెలుగులోకి తీసుకురావాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? 1 రాతల ద్వారా, 2 మాటల ద్వారా. ఆ మాట్లాడడం అలవాటైందనుకోండి, ఆలకించడం కూడా బాగా అలవాటుగా మారుతుంది. దాంతోపాటు మన ఆటలను, మన పాటలను, మన సంగీతాన్ని, మన సాహిత్యాన్ని, మన సంస్కృతులను, మన కళలను, మన సాంప్రదాయాలను మనం గౌరవించుకోవాలా, ప్రోత్సహించుకోవాలా. తెలుగు వాడైనందుకు గర్వించాలి. భారతీయుడేమను మనందరికీ ఎంతో గర్వకారణం. కానీ తెలుగువారి కావడం కూడా మనకు అంతే గర్వకారణంగా ఉండాల్సిన అవసరం ఎంతో. నేను ఎప్పుడు చెప్తుంటాను, వేషం భాష వేరైనా మనమంతా భారతీయులు.
తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి ఇది మరింతగా ప్రాచుర్యం పొందాలని భావిస్తూ ఈరోజు ఒంగూరి ఫౌండేషన్ వారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరినీ చూస్తూ ఉన్నాను నేను అంతర్జాలం ద్వారా. ఒక వేదిక మీద ఇంతమందిని చేకూర్చడం అంత చిన్న విషయం కాదు. ఈరోజు ఈ కరోనా నేపథ్యంలో మనందరం భౌతికంగా కలిసేంటే అవకాశాలు తగ్గాయి. కానీ మనందరం ఈ అంతర్జాల వేదిక ద్వారా కలవడం, కబుర్లు చెప్పుకోవడం, ఆలోచనలు కలబోసుకోవడం, పంచుకోవడం, తద్వారా వాటిని పెంచుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సాయంత్రం నేను ఉదయాన్నే ఇవాళ పర్యటన నుంచి వచ్చాను. ఈ సాయంత్రం అందువల్ల ఉదయం అనుకున్న కార్యక్రమం సాయంత్రానికి మార్చాల్సి వచ్చింది. ఈ శుభ సాయంత్రం సందర్భంగా మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. మీ వంటి పెద్దల చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ మహోత్సవం జరగడం మా అందరి అదృష్టం. అలాగే మీ రాకతో ఈ గ్రంథావిష్కరణ వెనుక ఉన్న మా కృషికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తోంది. తెలుగు భాషకు ఫౌండేషన్ వారి సుదీర్ఘ ప్రస్థానానికి సముచిత సత్కారం చేసినట్లయింది. అందుకే రాజ్యసభ టెలివిజన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆవిష్కరించబడిన గ్రంథ ప్రచురణ అనే మైలురాయి చేరుకున్న ఒంగూరు ఫౌండేషన్ కి అభినందనలు. వారికి ప్రత్యేక అభినందనలు. ఈ బృహత్ గ్రంథం రూపుదాల్చడానికి కారణమైన వందలాది సాహితీమూర్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నిర్ణయించుకున్నారు. కరోనా మహమ్మారి ఈ సదస్సుని కొత్త మలుపు తిప్పి ఓ చారిత్రాత్మక సందర్భానికి కారణమైంది. ఆన్లైన్ వేదికగా ప్రపంచ దేశాల వారందరూ పాల్గొనే విధంగా 30 కొండ గారు, భారతదేశం నుండి శ్రీ వంశీ రామరాజు గారు, ఆస్ట్రేలియా నుండి తెలుగుమల్లి సంపాదకులు శ్రీ రావు కొంచాడ గారు, ఇంగ్లాండ్ నుండి జొన్నలగడ్డ మూర్తి గారు మరియు సిపి బ్రౌన్ తెలుగు సమాఖ్య వారు, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాశాల అధ్యక్షులు శ్రీ ప్రధాన కార్యనిర్వాహక వర్గంగా ఈ సదస్సు నిర్వహించబడింది. వారందరికీ ధన్యవాదాలు. వీరే కాకుండా వివిధ దేశాల నుండి సదస్సు నిర్వహణ కోసమని, సాంకేతిక సహకారం కోసమని అనేక మంది కార్యనిర్వాహక సింగపూర్ నుండి రాధాకృష్ణ గణేష్న మరియు వారి బృందానికి ధన్యవాదాలు. సదస్సులో వీక్షిస్తున్న అశేష తెలుగు ప్రజానీకానికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రతివర్యులకు కృతజ్ఞతాంజలి అందిస్తూ కార్యక్రమంలో ఇక్కడితో మన మొదటి ఘట్టం పుస్తకావిష్కరణ సుసంపన్నం చేసుకున్నాము.